రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో దేవేగౌడ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏకు చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ కావాలనుకున్నారని, కానీ ప్రధాని మోదీ అందుకు అంగీకరించలేదని మాజీ ప్రధాని జేడీఎస్ అధ్యక్షుడు హెచ్డీ దేవేగౌడ నిన్న రాజ్యసభలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 2024లో మోదీకి 240 సీట్లొచ్చాయి. దీంతో చంద్రబాబు నాయుడు తన ఎంపీలతో మోదీకి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో ఆయన ఎన్డీఏ వైస్ చైర్మన్ లేదా చైర్మన్ కావాలని అనుకున్నారు. అయితే అందుకు మోదీ అంగీకరించలేదు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన మోదీకి ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తెలుసు. కాబట్టి చంద్రబాబు ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. దేశంలోనే మోదీ గొప్ప నేత. నేను నిజం చెబితే మీరు అంగీకరించాలి. నేను ఏదైనా అవాస్తవం చెబితే మీరు నాపై దాడి చేయవచ్చు అని దేవేగౌడ మోడీని కొనియాడారు. దేవేగౌడ కామెంట్స్ ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు జేపీ నడ్డా ఖండించారు. చంద్రబాబు నాయుడుపై దేవేగౌడ చేసిన వ్యాఖ్యలకు పార్టీ అధ్యక్షుడిగా స్పష్టత ఇవ్వాలనుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్డీఏలో చంద్రబాబును చైర్మన్ని చేయాలన్న చర్చ ఎప్పుడూ జరగలేదని, ప్రధాని మోదీ నాయకత్వంలో అందరం కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని నడ్డా స్పష్టం చేశారు.